కంప్యూటర్ ఆపేసిన తరువాత మానిటర్, కీబోర్డ్, మౌస్, సిపియు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఫస్ట్ మౌస్ ఇలా చెప్తోంది, నన్ను అరచేతి కింద అదేం పట్టుకొని ఈ బటను ఆ బటను నొక్కుతూ ఉంటారు. అబ్బా ఊపిరి ఆడదు. ఇది చాలదన్నట్టు అప్పుడప్పుడు దోశ పోసినట్టు నన్ను తిప్పుతూ ఉంటారు అని చెప్పింది. అంతలో కీబోర్డ్ వచ్చి నీకైనా ఒక చెయ్యే, నన్నైతే 2 చేతులతో నొక్కుతూ ఉంటారు. ఎక్కువ పనంతా నాతోనే చెప్పిస్తూ ఉంటారు, మరి నేనెవరితో చెప్పుకోను అని. సిపియు వచ్చి చెప్తూ ఉంటుంది, మీరేమనుకుంటున్నారు అసలు నన్ను? ఊరికి పవర్ బటన్ ఆపేసి ఇలా ఆన్ చేసేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా నన్ను? ఏదైనా పని చేయలేదనుకోండి, నా డిప్ప తీసి నూడిల్స్ని కలబెట్టినట్టు కలబెడుతుంటారు నా లోపల. ఇదే చాలన్నట్టు అప్పుడప్పుడు పెన్ డ్రైవ్లు తీసుకొచ్చి పెడతారు తీస్తారు, పెడతారు తీస్తారు. దెబ్బకి వైరస్ వస్తూ ఉంటుంది నాకు అని సిపియు బాధ చెప్పుకుంటూ ఉండగానే ఇక మానిటర్ చెప్పేస్తుంది లాస్ట్గా దాని బాధ. ఇక నా బాధ ఏమనుకుంటున్నారు? అసలు నన్ను ఆన్ ఆఫ్ కూడా చేయరు, దీనికి ఏం పని లేదనుకుంటున్నారా? అబ్బా కాదండి, ఎలాగుంటుందో తెలుసా? పక్కన కూర్చున్నోడేమో మిడిగుడ్లు వేసుకొని చూస్తూ ఉంటారు. నన్ను ఇంకా ఆపరేట్ చేసేవాళ్ళు ఏంట్రా అంటే ఏదో చిల్లర పడేస్తే వెతుక్కుంటూ ఉంటారు చూసారా? అలాగే ఎప్పుడూ వాళ్ళ 2 కళ్ళు నా పైన పెట్టి చూస్తూనే ఉంటారు. నాకెంత సిగ్గు తెలుసా? అబ్బా చెప్పలేను అంటుంది ఈ మానిటర్. ఇవన్నీ తమాషా కోసమేనండి. ఇలా ఆపరేట్ చేస్తూ కంప్యూటర్ని మీరు మంచి మంచి కోర్సెస్ నేర్చుకొని మీ ఫ్యూచర్లో సెటిల్ అయిన తర్వాత ఇలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకొని మంచి జాబ్ కొట్టాక మీ ఆఫర్ లెటర్ని కూడా ఇలాగే కంప్యూటర్లో చూస్తూ ఉంటే ఈ కంప్యూటర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళకి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటోంది మీ ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ తిరుపతి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.